హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ధృతిశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్లో వచ్చే రెసిపీస్ ఏమైనా మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని నా కామెంట్ రూపంలో షేర్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టానంటే, హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండటం కన్నా ఏదో ఒకటి యూనిక్గా ట్రై చేయొచ్చు కదా అన్న ఇంటెన్షన్తో యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. సక్సెస్ అవుతాను అనేది దానికోసం అయితే కాదు. మనం డైలీ ఎలాగో కుకింగ్స్, రంగోలీ, ప్రతి ఒక్కరి జీవితంలో కుకింగ్ అనేది, రంగోలీ అనేది, పూజ ఇవన్నీ కామన్. అదేదో మనం యూట్యూబ్ రూపంలో కొంచెం మనకు తెలిసిందే నలుగురు తెలియజేయడం అంటే చాలా మంచి విషయమే కదా. సో నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంటే నలుగురు చెప్పే మాట ప్రకారం నేను ఎలా ఉంటాను, ఏంటి ఇంట్లో ఏ డే ఇన్ మై లైఫ్ అనే కంటెంట్తో మేము ముందుకు వచ్చాను. ఆల్మోస్ట్ అందరికి యూజ్ అయ్యేలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకేస్ ఏమైనా మార్పులు అట్లా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను వాటిని తెలుసుకొని ఎలా చేయాలి ఏంటనేది మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను లంచ్లోకి. సో ముందు బెండకాయలు నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. బెండకాయలు బాగా కట్ చేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసుకున్నాక ఒక మీడియం సైజు ఆనియన్ అండ్ టమాటో కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో హెయిర్ గ్రోత్ గురించి, ఫేస్ కుకింగ్ టిప్స్, అలాగే శనివారాల గురించి, వెంకటేశ్వర స్వామి గురించి, టెంపుల్స్, నాకు తెలిసినంత నాలెడ్జ్లో మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఏమైనా రెసిపీ నాతో ట్రై చేయించాలి, నేను చేసి వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు లంచ్లోకి బెండకాయ కర్రీ చేశాను ఆంధ్ర స్టైల్లో. బెండకాయ నీట్గా వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు టమోటా, ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత తాలింపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. పోపు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమోటా, ఆనియన్ కూడా వేసి బాగా కలపాలి. ఆనియన్, టమాటా బాగా వేగిన తర్వాత బెండకాయలు కట్ చేసుకున్నవి కూడా వేసేయాలి. ఒకసారి బెండకాయని, టమాటా, ఆనియన్స్ మొత్తం బాగా కలిపి ఒక్క 5 మినిట్స్ మూత పెట్టాలి. మీ అందరికీ తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. బెండకాయ బాగా జిగురుగా ఉంటుంది కదా. సో దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ పెరుగు కానీ వేస్తే జిగట కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే బెండకాయ కూడా కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను అందుకని 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసాను. పెరుగు వేసిన తర్వాత కర్రీ మొత్తం బాగా కలపాలి.
మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే కొంచెం పెరుగు అనేది బెండకాయకి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర ధనియాల పొడి టేస్ట్ కోసం వేసుకున్నా వేసుకోకపోయినా ఏం కాదు. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే బాగుండేది, కానీ ఇప్పుడు నాన్ వెజ్ తినేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండేది. సో ఇక్కడ ఎందుకులే నార్మల్ కర్రీయే కదా అన్నట్టు వేయలేదు. వేసుకునే పని ఆప్షన్ కింద మీరు వేసుకోవచ్చు. మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 10 మినిట్స్ మూత పెట్టండి. కారం, ఉప్పు, పసుపు మొత్తం బెండకాయలకి అబ్జర్వ్ చేసుకుంటుంది. కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేయండి కలపకుండా. ఓ 10 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలిపి ఒక గ్లాస్ వాటర్ పోయాలి. ఒక గ్లాస్ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి. రుచికి తగ్గట్టు సాల్ట్ ఉందా లేదా అనేది ఒకసారి మీ టేస్ట్ తగ్గట్టు చెక్ చేసుకోండి. కారం కానీ ఉప్పు కానీ ఏమైనా తగ్గితే ఈ స్టేజ్లో కానీ వేసుకుంటే మనకి కర్రీ అనేది కొంచెం బాగుంటుంది. వాటర్ పోసిన తర్వాత హైలో పెట్టుకోండి. మూత పెట్టేసి హైలో పెట్టండి. ఒకసారి మూత తీసి కలిపి ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నాను. మాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది, సో అందుకని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇంకో 5 మినిట్స్లో కర్రీ అయిపోతుంది కాబట్టి ఒకవైపు మనం కొత్తిమీర వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న కొత్తిమీరని తీసుకొచ్చేసి కర్రీ దగ్గరకు వచ్చినప్పుడు కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఫైనల్గా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పాపకు పెట్టి టేస్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను నేను. వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోకపోతే ఏదోలా ఉంటుంది. సో అందుకని వంట అయిపోగానే గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఒకసారి మూత తీసేసి
friends.